తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి మరోసారి మళ్ళీ నోటీసులు. నిన్న కూడా మనం చర్చించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి ఎవరొచ్చారు సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలి, అలాగే ఏం వాహనాలు వచ్చినాయి, వారం రోజుల్లో 2 సార్లు నోటీసులు ఇవ్వడం. అంటే ఇందులో ఏవైనా కుట్రకోణం ఉందని ఏమైనా అనుమానిస్తున్నారా అధికారులు? సార్ బహుశా నేను చాలా స్పష్టంగా చెప్పాను. అధికారులు చేయొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది కొత్త వివాదం, హెడ్డింగ్ కూడా అదే, కొత్త వివాదం ఇది జరుగుతుంది. ఎవరు ఏం జరిగినా కనీసం 3-4 సార్లు ఇప్పటికీ అగ్ని ప్రమాదాలు, ఫైళ్ళు తగలబెట్టడాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నాకు ఒక ఆశ్చర్యం ఏమంటే అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిన తర్వాత, అక్కడ చాలా మార్పులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మరి నిఘా ఎందుకు పెట్టలేదు పోలీసులు? నాకు అర్థం కాదు. భద్రతా విషయం పక్కన పెట్టండి, అసలు నిజంగా ఇలాంటి అవకాశాలు, వివాదాలు, కుట్ర ఆరోపణలు అనేక ఉండే చోట అసలు అక్కడే కదా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ ఉంటారు. మరి అంటే ఎంత లేదన్నా మళ్ళీ చివరికి వచ్చేసరికి ఒక ఘటన జరిగిన తర్వాత మటుకు మళ్ళీ ప్రతిదానికి A to Z అనే వైఖరే కనిపిస్తుంది తప్ప ఏమీ దానికి ఒక ఇన్పుట్ అంత ముందు ఉన్నట్టు కానీ ఏమీ నాకు అది చాలా ఆశ్చర్యం. ఇంకా రెండవది, మాకు అది ఎండుగా అక్కడ నీళ్లు కూడా మా చుట్టూ ఉన్న మొక్కలకు నీళ్లు లేకుండా చేశారు కాబట్టి ఆ ఎండు మొక్కలు తగలబడ్డాయనో తగలబెట్టామనో వాళ్ళు అంటున్నారు. అది కూడా అధికారికంగా చెప్తారో లేదు తెలియదు, అనధికారికంగా చెప్తున్న మాట. సీసీటీవీలు పనిచేయట్లేదని వాళ్ళు సమాధానం చెప్పారని. చాలా సందర్భాల్లో సమస్యలు, వివాదాలు వచ్చినప్పుడైతే సీసీటీవీలు పనిచేయవాలి. ఆసుపత్రి కావచ్చు, అది ఇంకొక స్టూడియో కావచ్చు, అది ఇంకొక రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ దగ్గర కావచ్చు, ఇదంతా. కాబట్టి జాబితాలు బహుశా ఎంతో కొంత ఇవ్వచ్చు వాళ్ళు దాన్ని బట్టి. లేదు లీగల్ పోరాటం చేస్తారా? చాలా విషయాల్లో కేసులు వేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా లీగల్ పోరాటం చేస్తారో తెలియదు. మై బేసిక్ క్వశ్చన్, అంత కీలకమైన ప్రదేశాల్లో కూడా నిఘా అన్నది కానీ పరిశీలన కానీ ఏం లేదా? నిన్న కూడా నేను మీ దగ్గర అడిగాను, నేను ఈరోజు కూడా అడుగుతున్నాను. ఈ లీకులు, రకరకాల స్టోరీలు కాదు, పోలీస్ అనేవాళ్ళు సూటిగా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటన చేయమనండి. ఇదేం జగన్కి ఏదో గొప్పతనం కోసము లేకపోతే ఇంకొక ఆయనకు తప్పు కోసం కాదు. అసలు ఒక ముఖ్యమంత్రులు గతంలో చంద్రబాబు ఇంటి దగ్గర జోగి రమేష్ వెళ్ళటం ఇవన్నీ జరిగినప్పుడు వాటి మీద కూడా కలకలం మనం అంతా చూసాం కదా, కేసులు, అరెస్టులు ఇవన్నీ కూడా. ఇప్పుడైనా అంతే కదా. కాబట్టి ముఖ్యమైన వ్యక్తులు, విఐపీలు ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇది లేకుండా పోతే ఏమవుతుంది? మంటలు అనేవి అంత సులభంగా వస్తున్నాయా? మంటలు ఎందుకు వచ్చాయో, ఎందుకు పోయాయో, మామూలు చిన్నది జరిగితేనే ఫైర్ యాక్సిడెంటు. అదే ఇంకా కొంచెం వెస్ట్రన్ కంట్రీస్లో అయితే కనుక పొగ వస్తూనే వెంటనే సైరన్ కూడా మోగుతుంది. అందుకనే ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం, అభ్యంతరకరమైన విషయం కూడా. లెట్ పోలీస్ కమ్అవుట్ ఓపెన్లీ, నా ఉద్దేశంలో. నో లీకేజెస్, నో ఇండైరెక్ట్ అండ్ సెకండరీ ఇన్ఫర్మేషన్. పోలీసులు ఇలా జరిగింది, మేము ఇలా అడిగాం, వాళ్ళు ఇలా ఇచ్చారు, మాకు ఈ సమస్య ఉంది, లేకపోతే ఈ క్వశ్చన్ ఉందని చెప్పమనండి. లేదా జగన్ భద్రతకి ఏం ముప్పు ఉంది లేదు, ఉంది అని వాళ్ళు, లేదని వీళ్ళు, లేదా గతంలో చంద్రబాబుకి ఇదే సమస్య. కాబట్టి మన వ్యవస్థలు, మన పోలీస్ వ్యవస్థతో సహా, మన భద్రతా వ్యవస్థతో సహా బొత్తిగా అవి వివాదాస్పదంగాను, అనుమానాస్పదంగా తయారైపోతున్నాయి. అందువల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. సరే, మరి ప్రతిదాన్ని కూడా రికార్డ్ చేసే వ్యవస్థలు ఉన్నప్పుడు ఒకసారి అంటే తెలుసుకోలేదు అనుకుందాం, 2 సార్లు రెండోసారైనా మీరు అలర్ట్ అవ్వలేదా? నా ప్రశ్న నేను వైసీపీని అడగడంతో పాటు సిపిని కూడా అడుగుతున్నా. వైసీపీనే కాదు, సిపి కూడా. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగితే పట్టుకోలేదు, ఓకే, రెండోసారైనా పట్టుకోవాలి కదా. కాబట్టి ఏమైందో తెలుసుకోవాలి. నాకు కూడా చాలా, నాకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా ఆసక్తిగా ఉంటుంది ఏం జరిగింది అక్కడ, ఎందుకు జరిగింది అని. ఫైర్ అట్ జగన్స్ ప్యాలెస్ ఆర్ రెసిడెన్స్, అది తప్పకుండా చెప్పాలి కదా. సరే, ఈ అంశం ఎలా అవుతుందంటే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా, ఆయనకి హోదా ఇస్తారా ఇవ్వరా, ఇది జరుగుతున్న అంశాలు. 24 ముహూర్తం పెట్టారు. చాలా